దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని ప్రేమను బట్టి మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి ప్రభు నాకు దయచేసిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. అవకాశం ఉంటే నాతో పాటు ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవ, కొద్ది నిమిషాలు నేను మీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా మీ వాక్కు చేత నాతో ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి అయ్యా మా అందరినీ కూడా మీరు ఆత్మీయంగా బలపరచమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో బ్రతిమాలుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి మనము దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడకు తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేనిదంతి సఫలమగును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మనము ఎప్పుడు ధన్యులము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు తెలియచేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధన్య జీవితాన్ని అనుభవించాలని ఆశిస్తారు. సంతోషమే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండాలని ఆశిస్తారు. సంతోషమే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీటి కాలువ వారన ఉన్న చెట్టు వల్ల ఉండాలని ఆశిస్తారు. సంతోషమే. కానీ ఎవరు మరి నీటి కాలువ వారన ఉన్న చెట్టు వల్ల ఉంటారు, ఎవరు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటారు అని మనం ఆలోచన చేస్తే ప్రభు చెప్తున్నారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని దేవుని వాక్యం పట్ల మనకి అత్యాసక్తి ఉండాలి. దేవుని వాక్యం పట్ల మనకి ప్రేమ, అత్యాసక్తి కలిగి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం ధ్యానిస్తామో, అది దివారాత్రము ధ్యానిస్తామో, అప్పుడు మనము మరి నీటి కాలువ వారన నాటబడిన చెట్టు వలె ఉంటాము అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియచేస్తున్నాను. మీరు అడగవచ్చు, అంటే మేము పని చేయడం అనేసి, ఉద్యోగం చేయడం అనేసి ఇక మేము ఇప్పుడు ధ్యానిస్తూనే ఉండాలా అని మీరు అడగవచ్చు. లేదండి, ధ్యానించడం అనగా సాధారణంగా మనం ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఆ పనిని ముందు గమనిస్తాము. ఎవరైతే చేస్తున్నారో వాడు డ్రైవింగ్ నేర్చుకునే ఆ సమయంలో ఆ డ్రైవింగ్ చేసే ఆ డ్రైవర్ గారు చూసి ఎందుకు చూస్తున్నాము? నేర్చుకోవడానికే. అలాగే ఎలా అనుకోవచ్చు, మనం ఏదైనా ఒక వెల్డింగ్ పని నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే వ్యక్తిని చూస్తాము. ఎందుకు చూస్తున్నాము? నేర్చుకోవడానికే. ఒక తాపి పని నేర్చుకోవాలంటే దాన్ని ముందు పరిశీలిస్తాము. ఆ వ్యక్తితో కొన్ని రోజులు ఉంటాము ఆ పని చేసేటప్పుడు. ఎందుకు దగ్గరుండి మరి చూస్తున్నారు? నేర్చుకోవడానికి. ఎందుకు నేర్చుకుంటున్నారంటే చేయడానికి. ఒక పని నేర్చుకోవాలంటే దాన్ని చూడాలి, దాన్ని చూసి నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత చెయ్యాలి. అంటే ఆఖరికి చెయ్యాలని చూస్తున్నాము, చెయ్యాలని నేర్చుకుంటున్నాము, చేస్తున్నాము. అలాగే యెహోవా ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాము? అనుసరించాలని, వాక్యానుసారంగా జీవించాలని. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వారు గుర్తించేది ఏంటంటే, దైవ వాక్యంలో దైవ చిత్తానుసారంగా బ్రతికిన వ్యక్తుల యొక్క జీవితాల్ని మనం ఎందుకు పదే పదే వాక్యంలో తరచి చూడాలి, వారి కోసం తెలుసుకోవాలి, వారి వల్ల బ్రతకాలి. అవునండి, యోసేపు మరి మనకి బైబిల్లో ఒక నిజంగా నక్షత్రం లాంటి వాడు యోసేపు. మరి నిజంగా ఆయన అన్నలందరి చేత ద్వేషింపబడ్డాడు. ఆ టైంలో కూడా దేవుణ్ణి ఎంతమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఆయన యొక్క మనకి చెప్పాలంటే
ఆయన ఒక మనకి దిక్చూచి లాంటి వాడే. దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అని ఆయన మనం చూసి నేర్చుకోవచ్చు. అలాగే అదే యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత కూడా ఒక శోధన వచ్చింది. ఒక స్త్రీ వచ్చి తనతో పాపం చేయమని పదే పదే ప్రేరేపించింది. ఆ ప్రేరేపించినప్పుడు ఆమెతో నేను దేవుని ఎదుట ఇంత దుష్కార్యం నేను ఎలా చేస్తాను, చేయను అని మాటల చేత చెప్పాడు. గమనించిన దేవుని బిడ్డలారా, యోసేపు మనకు దిక్చూచి అలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు యోసేపుని మనం ముందు పెట్టుకోవచ్చు. అయినా సరే ఆ స్త్రీ తనని బలవంతం చేస్తున్నప్పుడు అవసరమే తన వస్త్రము అనగా యోసేపు వస్త్రము ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడే కానీ పరిస్థితి ఎలా వచ్చింది. సరే ఇంకెందుకులేని ఆయన కమిట్ అయిపోలేదు. యోసేపు మనకు ఒక మాదిరి. దేవుని సన్నిధిలో పాపం చేయకుండా ఎలా పారిపోవాలో ఒక మాదిరి. అంటే యోసేపుని చూసి మనం ఏం నేర్చుకుంటామంటే, పాపం చేయకుండా పారిపోవడానికి యోసేపు పారిపోయినట్లు మనల్ని మనం జాగ్రత్త పరుచుకొని పాపం నుంచి పారిపోవడానికి యోసేపు ముందు పెట్టుకుంటాము. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. అందుకే ఈ మాట ఎలా ఉంచడం, దుష్టులు ఆలోచించుపు నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక అని ఉంది. ధర్మశాస్త్రాన్ని ఎవరు ధ్యానించాలి అంటే, దుష్టుల ఆలోచించుపు నడవకుండా ఉంటూ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ధర్మశాస్త్రానుసారంగానే వాక్యానుసారంగా బ్రతికితే మన ధన్యులం అవుతాం. ఎవరు దుష్టుడు అంటే 2 మాటలు చెప్పేసి ప్రార్థన ముగిస్తాను, దేవుని వాక్యం ముగిస్తాను. వినండి దేవుని బిడ్డలారా. మరి ఎస్తేరు గ్రంథంలో చూసుకుంటే యూదులు నిజంగా ఎప్పుడు కూడా వారికి ఉండే ఒక సాంప్రదాయం ఏంటంటే, వారు సాగిలపడి దేవునికి మాత్రమే సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అవసరమైతే వారు ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటారు, కానీ మరొక వ్యక్తికి వారు సాగిలపడి నమస్కారం చేసే ఆ యొక్క సాంప్రదాయం యూదులకు లేదు. అలాంటి పరిస్థితి వారికి ఉంది. ఆ టైంలో హామానుని హామానికి అందరూ సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ యూదుడైన మొర్దెకై చేయడు. ఈ విషయం హామాను తెలుసుకొని హామాను మొర్దెకైని మాత్రమే శిక్షించకూడదు, మొర్దెకై జాతి మొత్తటిని కూడా శిక్షించాలి, చంపేయాలి అని ఒక నిర్ణయం తీసుకుని వారి చావు కొరకు ఒక డేట్ని ఆయన పిక్ చేస్తారు. చేసిన తప్పేంటి అని ఆలోచన చేస్తే, మొర్దెకై చేసిన తప్పేంటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని అనుసరించాడంతే. గమనించిన మొర్దెకై చేసిన తప్పేంటి అంటే నమస్కారం పెట్టలేదు, సాగిలపడి నమస్కారం పెట్టలేదు. ఆ మాత్రం దానికి ఆ వ్యక్తిని చంపుతారా? ఆ మాత్రం దానికి జాతిని మొత్తం చంపేస్తారా? గమనించండి, ఎంత దారుణమండి. అయితే అప్పుడు ఏ వ్యక్తి అయితే ఆ జాతిని మొత్తం చంపేస్తున్నాడో ఆ విషయం మొర్దెకై ద్వారా ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరు రాజుని హామాన్ని విందుకి పిలిచింది. రాజు అంటాడు, ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, ఇలా చేశారు, మా జాతిని మొత్తం చంపేస్తున్నారు. పలానా వ్యక్తి అంటే, అప్పుడు ఎవరు ఆ వ్యక్తి అని రాజు అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ఆ దుష్టుడైన హామాను వీడే అంటుంది. అంటే ఎవరు దుష్టులు అంటే గమనించండి, హామానుకి నమస్కారం చేయలేదని జాతిని మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు ఆ వ్యక్తి దుష్టుడండి. అంటే తన స్వలాభం కొరకు తనని ముందు పెట్టలేదని, తనని గౌరవించలేదని ఆ వ్యక్తిని, ఆ జాతిని చంపేయాలనుకున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటుంది స్నేహితురా. అంటే దుష్టత్వం మనలో లేకుండా జాగ్రత్త పడుతూ దైవవాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించాలి. మనల్ని ఎవరో గౌరవించలేదని వారి మీద మనం పగ పెట్టుకోకూడదు. మనకి ఎవరో వందనాలు చెప్పలేదని వారి మీద మనం కోపం పెట్టుకోకూడదు. మనల్ని ఎవరో ఆ టైంలో ముందు పెట్టలేదని మనం వారి మీద కోపం పెట్టుకోకూడదు. ఎందుకంటే అది దుష్టుల్లో ఉండే లక్షణం. గమనించండి, వ్యక్తిగతంగా వారి మనసులో మనకి మంచి స్థానం లేదేమో, కానీ దేవుని దృష్టిలో ఉంది కదా. గమనించండి. రెండోది ఏంటంటే, పాపుల మార్గమున నిలువక. ఎవరు పాపులు అని మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మరి చూడండి బైబిల్ గ్రంథంలోనే మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్యని చూసి యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు ప్రభుని చూసి అంటారు, ఏంటి ఈయన పాపి అయిన మనిషిని ఎద్దు బస చేయి వెళ్ళాడు
అనే మాటని జక్కీ గురించి అందరూ చెప్పుకుంటారు. అంటే జక్కీ ఆ ప్రాంత ప్రజలందరి దృష్టిలో ఎవరు అంటే జక్కీ ఆ ప్రాంత ప్రజలందరి దృష్టిలో ఒక పాపి. ఎందుకు పాపయ్యాడు అంటే ఆయన ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి. గమనించిన ఎలా వసూలు చేస్తాడంటే సాధారణంగా ఆయనకి ప్రభుత్వం నిర్ణయించిన ఆ పన్ను కంటే ఆ డబ్బుల కంటే ఎక్కువ వసూలు చేసేవాడు. అంటే గమనించండి, దేవుని బిడ్డలు విధుల ప్రకారం జీవించకుండా లంచాలు తీసుకుంటూ జీవించేవాడు. ఎక్కువగా రూపాయి ఎలా అనుకుందాం, 10 రూపాయలు ప్రభుత్వం వారు విధిస్తే ఈ వ్యక్తి ఇంకా కొంత వేసి వసూలు చేసి ప్రజల దగ్గర ఎక్కువ సొమ్ము తీసుకునేవాడు. అందుకని ఆ వ్యక్తిని పాపి అన్నారు. గమనించండి, మనకు వచ్చేదానికంటే ఎక్కువ ఆశించడం పాపాత్మలో ఉన్న మరొక లక్షణము అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అందుకని ఈరోజు ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీకు వచ్చేదానికంటే ఎక్కువ మీరు ఆశిస్తే మీరు పాపులుగానే ఉన్నట్లు. మీరు ఒక పని చేస్తున్నారా, ఆ పనికి వచ్చేదానికంటే ఎక్కువగా ఆశిస్తే మీ పాపులుగా ఉన్నట్లనే ఈ యొక్క విషయాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. జక్కీ వలె మనం ఉండకూడదు. ఎందుకంటే పాపుల్లో ఉన్న లక్షణం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని కూడా బైబిల్ ఉంది కదా. దైవవాక్యానుసారంగా ఎవరైతే జీవించకుండా ఉంటారో వారు ఖచ్చితంగా పాపులు. దైవవాక్యానుసారంగా జీవించకుండా మనం ఎంత వాక్యాన్ని ధ్యానం చేసినా వాక్యానుసారంగా జీవించే అవకాశం కోల్పోతాం. అలాగే గమనించండి, దుష్టిని వలె హామాను వలె మనం ఆలోచిస్తూ నన్ను వారు అలా ముందు పెట్టలేదు, నన్ను ఎలా ముందు పెట్టలేదు, నాకు వందనం చెప్పలేదు, నన్ను సరిగ్గా ప్రేమించడం లేదు, ఇలాంటి మనసు కలిగి ఉంటే మనం వాక్యానుసారంగా జీవించలేము. అప్పుడు ఎలా ధన్యులమవుతాం? గమనించండి, ఇంకో మాట చూస్తే అక్కడ రాయబడి ఉంది, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండగా. గమనించండి, బైబిల్లో అపహాసకులు అనే ఆ విషయానికి మనం ఇస్తే ఎవరు అపహాస్యం చేశారు అని మనం ఆలోచించేస్తే గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక ప్రాంతాల్లో మరి మనం ఒకవేళ చూడొచ్చు, ఒక ఎదుటి వ్యక్తిని అపహాస్యం చేసే వ్యక్తులు మనం చూడొచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒక ఉన్నతమైన వ్యక్తి యోబు ఎంతో కష్టంలో ఉన్నాడు, ఎంతో ఇబ్బందులు, ఎంతో బాధల్లో ఉన్నాడు. యోబు స్నేహితులు ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి యోబుని ఓదార్చడం ప్రారంభించారు. ఆ ఓదార్చడం కాస్త ఏమైపోయిందండి, యోబుని నిందించడం అయిపోయింది. వాళ్ళు అంటారు, నీ కొడుకులు నీ కుమార్తెలు తప్పు చేశారేమో, అందుకనే ఎంత దారుణ శిక్ష అనుభవించారని. బాధలో ఉండగానే ఇంచుమించు యోబుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. అలాగే గమనించిన దేవుని బిడ్డారా, మనం కూడా అలాగే యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి యేసు ప్రభు వారి వైపు చూసి వీడు ప్రజలను ఎదుటివారిని రక్షించగలుగుతాడు కానీ వీడు రక్షించుకోలేడు అని యేసు ప్రభుని అపహాస్యం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని బట్టి ఓదార్చడం అనేది సాధారణమైన లక్షణం. ఆ కష్టాల్లో ఆ వ్యక్తుల మీద నిందలు మోపడము, ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం అనేది అపహాస్యం. చాలా సందర్భాలు మనం కూడా ఇలాంటి త్రోవలు నడిచే ఉంటాం. మన పొరుగువారు, మనకి తెలిసిన వారి కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమల్లో ఉన్నప్పుడు వాడు అలా చేశాడు, అందుకే వీడికి ఇలా జరిగింది అని మనం నవ్వులాటగా మాట్లాడిన సందర్భాలు మన జీవితంలో కూడా ఉండే ఉంటాయి. అదే అపహాస్యం. ఈరోజు ఈ మాటలు ఉంటే స్నేహితులారా, ఇలాంటి లక్షణం మీలో ఉండే మీరు ఎంత బైబిల్ చదివినా వాక్యానుసారంగా మీరు జీవించలేరు. హామానులో ఉండే లక్షణం మీలో ఉండి మీరెంత బైబిల్ ధ్యానించినా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా, లేకపోతే ఎంత వాక్యం చెప్పినా మీరు వాక్యానుసారంగా జీవించలేరు. గమనించండి, మరి జక్కైలో ఉండే లక్షణం మీలో ఉండి మీరు ఎంత ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విన్నా లేదా బోధించినా వాక్యానుసారంగా జీవించలేరు. ఈ 3 లక్షణాలు మనలో లేకుండా గమనించి ఎప్పుడైతే ఆ లక్షణాలు మనం విడిచిపెట్టుకుంటామో అప్పుడు ధ్యానించగలుగుతాము. ధ్యానించిన వాక్యాన్ని మనము మరి మనసులో పెట్టుకోగలుగుతాము. మనసులో పెట్టుకున్న వాక్యానుసారంగా జీవించగలుగుతాము. అలా జీవించిన వారే గమనించండి, అలా జీవించిన వారు ఎలా ఉంటారట, తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండడం అంటే ఏంటి అనేది మనం వచ్చే వాక్యంలో నేర్చుకుందాము. కనుక దయచేసి ఈ వాక్యాన్ని మీరు తప్పనిసరి మరొక వీడియోలో
ఈ వాక్యాన్ని మీరు ఆలకించి లేదా చూసి దైవ సన్నిధిలో బలపరచబడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నాతో పాటు అవకాశం ఉంటే ఈ ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం ప్రభు పరిశుద్ధ. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ 3 లక్షణాలు మాలో ఉండకూడదని మీరు మాకు చెప్పారు. మీరు చెప్పిన మాటను నేను అనుసరించే కృప నాకు దయచేయండి. విన్నవారు కూడా అనుసరించే కృప దయచేయమని దీవించమని, ఎత్తబడిన వాక్యాన్ని నీరు పెట్టి ఫలించమని ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో బ్రతిమాలుకునిచ్చున్నాను తండ్రి. ఆమె వ్యతిరేక దేవుని ప్రేమ మాటలో ఉన్న ప్రతి ఒక్కరికి లోకం సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆమె మరొక వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.